అందరికీ నమస్కారం. ఈ వీడియోలో రాజీవ్ యువకాశం మీద అదిరిపోయే శుభవార్త వచ్చిందండి. ఆ వివరాలు ఏంటి వీడియోలో చెప్తాను. వీడియోని చివరిదాకా చూడండి. జస్ట్ 2 మినిట్స్ ఉంటుంది. వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్లో పెట్టుకోండి. ఓకే. తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడం లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం రాజీవ్ యువకాశం పథకాన్ని తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ పథకం అమలుకు సంబంధించి ఇప్పటికే లబ్ధిదారుల నుంచి దరఖాస్తులు అయితే స్వీకరించింది. ఇక అభ్యర్థులను ఎంపిక చేయవలసిన పరిస్థితి ప్రభుత్వం మీద ఉంది. అయితే దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులు ఎప్పుడు శాంక్షన్ పంపని పత్రాలు ఇస్తారా అని అయితే ఎదురుగా చూస్తున్నారు ఆశగానే. సో రాష్ట్ర ప్రభుత్వం వారికి తీపి కబురు చెప్పింది. యువకాశం పథకం లబ్ధిదారులకు అయితే శాంక్షన్ పత్రాలు అయితే ముహూర్తం అయితే ఖరారు చేశారు. జూన్ 2 నుంచి అయితే పంపిణీ అయితే చేయబోతున్నారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేయాలని డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క గారు అయితే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సో లబ్ధిదారుల ఎంపికపై అయితే స్పీడ్ పెంచాలని అయితే వారికి అయితే అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. క్యాలెండర్ ప్రకారమే రాజీవ్ యువకాశం లబ్ధిదారుల ఎంపిక ఉండాలని అయితే డిప్యూటీ సీఎం అయితే ఆదేశాలు ఇవ్వడం జరిగిందనమాట. సో లబ్ధిదారులు ఎంపిక చేసేటప్పుడు ఈ యొక్క జూన్ 2 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ యొక్క పత్రాలు ఏవైతే ఉంటాయో అవి అయితే ఇస్తామని తెలియజేయడం జరిగింది. అయితే బయట ఉన్నవారు ఎవరైతే కొంతమంది ఈ యొక్క పోరాట సమితి వాళ్ళు ఉంటారో వారందరూ ఈ రాజీవ్ యువకాశానికి సంబంధించి సిబిల్ స్కోర్ ఆప్షన్ ఏదైతే ఉందో దాన్ని ఎత్తివేయాలని అయితే ప్రభుత్వానికి అయితే వినతులు అయితే చెల్లిస్తూ ఉన్నారు. అలాగే ఎంఆర్ఓలు ఎంపీలకు కలిసి వారికి వినతి పత్రాలు అయితే అందిస్తున్నారు. ఎందుకనంటే చాలామంది వివిధ కారణాల వల్ల సెల్ ఫోన్లు తీసుకుంటారు, టీవీలు కొనుక్కుంటారు, ఏసీలు కొనుక్కుంటారు. అలాంటప్పుడు ఒక్కోసారి డబ్బులు లేనప్పుడు తిరిగి కట్టలేని పరిస్థితి ఉంటుంది. ఒక్కో నెల వాయిదా పెండింగ్ కట్టాల్సి వస్తుంది. అలాంటప్పుడు సిబిల్ స్కోర్ అనేది తగ్గించేస్తుంది కనుక పాన్ కార్డు సంబంధించినటువంటి సిబిల్ స్కోర్ సంస్థ. సో అలాంటి వారికి అయితే లోన్ లాంటివి ఇవ్వరు కనుక ఈ యొక్క ఆప్షన్ ఏదైతే ఉందో సిబిల్ స్కోర్ తీసివేయాలని అయితే ప్రభుత్వానికి అయితే వినతులు అయితే వస్తాయన్నమాట. అయితే ప్రభుత్వం దీని మీద ఒకసారి పునరాలోచన చేయాలంటున్నారు. ఎందుకనంటే బ్యాంకుల అనుసంధానం అలాగే ఈ యొక్క సిబిల్ స్కోర్ని బట్టే బ్యాంక్ మేనేజర్ ఒప్పుకున్న దాన్ని బట్టే లోన్స్ అయితే వస్తాయన్నారు. అయితే ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ రూల్ని ఏదైతే ఉందో దీన్ని సవరించి మిగిలినవి యథావిధిగా ఉంచినట్లయితే చాలామందికి లోను వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో ఈ నెల 15 నుంచి 20 తేదీలో కల్లా జిల్లా పారదర్శకంగా లబ్ధిదారులు ఎంపిక చేస్తారు. 30 తేదీలో కల్లా శాంక్షన్ పత్రాలు ఇవ్వడం రెడీ చేయడం జూన్ 2న అందరికీ చేతికి అందించడం అయితే జరుగుతుంది అనమాట. సో ఇది వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.